ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో ఓ నకిలీ రాయబార కార్యాలయాన్ని ఆ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. గుర్తింపులేని వెస్ట్ ఆర్కిటికా రాయబారిగా చెప్పుకుంటున్న హర్షవర్ధన్ జైన్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు స్థానికంగా ఉన్న కవినగర్లో ఓ భవనం అద్దెకు తీసుకుని తాను రాయబారిగా ప్రచారం చేసుకున్నాడు. దౌత్యపరమైన నంబర్ ప్లేట్లు కలిగిన 4 విలాసవంతమైన కార్లను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలు నమ్మే విధంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి ప్రముఖులను తాను కలిసినట్టు మార్ఫింగ్ ఫోటోలను చూపేవాడు. విదేశాల్లో మంచి ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేయడం సహా షెల్ కంపెనీల ద్వారా హర్షవర్ధన్ హవాలా లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి అంతర్జాతీయ ఆయుధాల వ్యాపారి అద్నాన్ ఖషోగితో సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. అంతేకాదు 2011లో అక్రమంగా శాటిలైట్ ఫోన్ను వినియోగించిన కేసు కూడా అతడిపై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హర్షవర్ధన్ తనను తాను రాయబారిగా చెప్పి ప్రజలను మోసగించాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 4 వాహనాలు, 12 నకిలీ పాస్పోర్టులు, విదేశాంగ శాఖ ముద్రతో ఉన్న నకిలీ పత్రాలు, 2 పాన్ కార్డులు, 34 రబ్బర్ స్టాంపులు సహా 2 నకిలీ ప్రెస్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వాటితో పాటు 44,70,000 రూపాయల నగదు, 18 దౌత్యపరమైన నంబర్ ప్లేట్లు నిందితుడి వద్ద లభించాయని వెల్లడించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.